ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు నుంచి సీఐ రవిని తప్పించడం చర్చగా మారింది. దర్యాప్తు బాధ్యతలను తుని రూరల్ సీఐ చిన్న కేశవకు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను లెక్క చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్లోని సర్పవరం పోలీస్ స్టేషన్ చుట్టూ నిత్యం వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల 5గురిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ చేయడం, వీఆర్కు పంపడం లాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన ఒక్క రోజులోనే ఇన్ఛార్జ్ సీఐ రవిపై చర్యలు తీసుకోవడం కలకలం రేపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, మరోసారి వివాదంలో అయితే సర్పవరం పోలీస్ స్టేషన్ ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ లో ఫిర్యాదు చేసిన మంగళవారం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా కేసు నమోదైంది. బెయిల్పై ఉన్న అనంతబాబుని ఈ కొత్త కేసుకి అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎస్పీ ఆదేశాల మేరకు అనంతబాబుని ముందే తెలిసింది. పోలీసు బృందాలు ఆయన ఇంటికి చేరుకునే లోగే ఆయన పరారైన పరిస్థితి. ఇప్పటికే ఆయన జాడ తెలియలేదు. ప్రత్యేకంగా 5 బృందాలుగా ఏర్పాటు చేసి ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనంతబాబు పరారీ వెనక ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్ ప్రత్యక్షంగా హస్తముందని వార్త వెలువడిన నేపథ్యంలో శాఖాపరంగా కూడా ఇవి వాస్తవమైన నిర్ధారమైంది. అయితే దీంతో రవికుమార్ పై కూడా వేటు వేశారు. కాగా సాక్షులను బెదిరించారని కేసుపై దర్యాప్తు నిర్వహించిన నేపథ్యంలో బాధ్యతను కూడా తుని రూరల్ సీఐ చెన్నకేశవకు అప్పగించారు. దీంతో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు దర్యాప్తు అధికారిగా కూడా ఆయన నియమించారు. ప్రధానంగా చూసుకుంటే ఈ వేటుబాటి సీఐకు ఏవైతే ఆది నుంచి కూడా వైకాపా నాయకులతో అత్యంత క్షణం ఉంది. ఈ విధంగానే వైకాపా ప్రభుత్వంలో ఆయన ఓ సీనియర్ కార్యకర్తగా వ్యవహరిస్తారని చెప్పి నిత్యం ఎమ్మెల్యేలు ఎంపీల సమక్షంలోనే కనిపించేవారని చెప్పి వారి ఆదేశాల మేరకు అనుగుణంగానే కేసులు కట్టేవారని చెప్పి ఒక ఆరోపణలు వెలువడుతున్నాయి. వారికి వ్యతిరేకంగా పలు విధంగా ఇబ్బందులు గురి చేసేవారు. అప్పటి ప్రతిపక్షం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు రకరకాలుగా వేధించారని చెప్పి ఆరోపణలు అయితే వెలువడినాయి. ఇటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే నలుగురు ముద్దాయిలు అంటే నలుగురు సాక్షులుగా ఉన్నారో అనంతబాబు కేసుకి వారికి 4 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఇచ్చారని చెప్పి వచ్చిన ఆరోపణలపై దీనిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇటువంటి అన్ని కూడా అనంతబాబు చెప్పిన నేపథ్యంలో అనంతబాబు పరారయ్యని చెప్పి కొంతమంది పోలీసులు అయితే గుసగుసలాడుతున్న పరిస్థితిని చెప్పొచ్చు. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజేష్.